రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీంతో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రభుత్వ కార్యాలయాలు, హెరిటేజ్ బిల్డింగ్స్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్, అసెంబ్లీ, చార్మినార్, గోల్కొండ కోటకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే రేపు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలన్నిటికి కూడా విద్యుత్ కాంతులను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం తెలంగాణ శాసనసభ ఏర్పాటు చేసినటువంటి ఒక లైటింగ్ అయితే మనం ఒకసారి చూడవచ్చు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లో సెక్రటేరియట్ కూడా ప్రత్యేకమైనటువంటి విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చారిత్రాత్మక కట్టడాలైనటువంటి గోల్కొండ కోట, అదేవిధంగా చార్మినార్, దాంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకంగా విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే మనం ఒకసారి చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడంతో అయితే ఇటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక ఆవిర్భావ దినోత్సవాలలో అయితే అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు అయితే గంటన్నర పాటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. ఇప్పటికే మనం చూసినట్లయితే రేపటి కార్యక్రమానికి సంబంధించి కూడా ఉదయాన్నే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ గీతాలాపనతో పాటు అదేవిధంగా జాతీయ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా జాతీయ గీతాలాపనతో పాటు అన్ని రకాల కార్యక్రమాలకు కూడా అధికారులు అయితే ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఇటు అసెంబ్లీలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ శాసనసభ సంబంధించినటువంటి శాసన పరిషత్ కౌన్సిల్కి అయితే మనం చూడవచ్చు విద్యుత్ దీపాలంకరణ చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు సెక్రటేరియట్లో కూడా పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ చుట్టూ కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చార్మినార్తో పాటు అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలన్నిటికీ కూడా విద్యుత్ దీపాలంకరణ చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. రంగురంగుల కాంతుల్లో అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు గత 2-3 రోజులుగా నుంచే కూడా ఈ యొక్క విద్యుత్ దీపాలంకరణ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో రేపు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా జిల్లాల వారీగా కూడా మండలాల వారీగా కూడా ఇటు విద్యుత్ దీపాలంకరణలు రాత్రి వేళలో ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం వేళలోనే ఇటు జాతీయ జెండా ఆవిష్కరణలతో పాటు అన్ని జిల్లాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు కూడా పూర్తయ్యాయి. సో దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రముఖ చారిత్రాత్మక కట్టడాలతో పాటు అదేవిధంగా ఇటు సెక్రటేరియట్, చార్మినార్, అంతేకాకుండా అసెంబ్లీతో పాటు చాలా ప్రాంతాలలో కూడా అధికారులు ఆ కార్యాలయాలకైతే విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయడంతో అయితే రంగురంగుల విద్యుత్ కాంతులన్నీ కూడా ఇటు రోడ్డు పైన వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడా నిలిచి వారి యొక్క మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అయితే అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వేసవి కాలం ఎండ తీవ్రత నేపథ్యంలో అయితే రేపు ఉదయం 8:30 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 10 గంటల వరకు ముగించే విధంగా అన్ని రకాల ప్రణాళికలు ఇప్పటికే అధికారులు సంసిద్ధం చేసిన వేళ అయితే ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈ యొక్క ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అయితే ప్రత్యేక అట్రాక్షన్గా నిలిచాయని చెప్పవచ్చు. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.